పార్టిసిపెంట్స్ 5 రౌండ్లు 9 లక్షల క్యాష్. మీ సాయి కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ రెడ్ పేస్ట్. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 రేసు గుర్రాల లాంటి చలాకీ బుల్లి తెర తారలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ రెడ్ పేస్ట్. అంతా రెడ్డే కనిపిస్తోంది, డామినేటింగ్ రెడ్. ఓకే, సో గుడ్ టు సీ యూ. వేణు, ఎక్కడి నుంచి మొదలైంది నీ ప్రయాణం? మీకు చాలా ఇష్టమైన ఊరు శ్రీకాకుళం. అవునా? యా, మా ఊరయ్యా. ఒక తెలుసా నీకు? తెలుసు, చాలా ఇంటర్వ్యూస్ లో చూసాము. శ్రీకాకుళం మా అత్తగారు ఊరు. అదే. ఓకే, నా మ్యారేజ్ అక్కడే జరిగింది. మావయ్య గారు ఆమ్దాల్ హౌస్ లో పనిచేస్తుండేవారు, షుగర్ ఫ్యాక్టరీలో. ఎక్కడ ఇచ్చాపురమా? లేదు, మాది శ్రీకాకుళం టౌన్. శ్రీకాకుళం ప్రాపర్ టౌన్. యాక్చువల్లీ మదర్ది ఫాదర్ది శ్రీకాకుళమే, కాకపోతే నా స్టడీస్ అంతా వైజాగ్ అండ్ గుంటూరులో ఎక్కువైంది. ఇప్పుడు నాన్నమ్మ అక్కడే ఉంటున్నారా? యా, అక్కడే ఉంటుంది. శ్రీకాకుళానికి వావ్. ఓకే, సో అక్కడి నుంచి మీరు ఎలా మొదలైంది? ఇన్స్పిరేషన్ ఎవరు? వీళ్ళంతా యాక్చువల్లీ తర్వాత చెప్పనా, ఇంకేం చెప్పనా అవి కూడా చెప్పేసాను. ఆఫ్టర్ మై బీఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి ఉండేది కొంచెం, అంటే ఇంట్లో వాళ్ళు కూడా మావయ్య వాళ్ళు వీళ్ళంతా రంగస్థలం సైడ్ కొంచెం అదంతా ఇంట్రెస్ట్. యా, సో అలా కొంచెం ఎన్విరాన్మెంట్ ఉండేది.
బట్ స్టడీస్ అని చిన్నప్పటి నుంచి హాస్టల్ స్టడీస్ ఎక్కువ నాది. ఆఫ్టర్ దట్ వన్స్ బీఫార్మసీ అయిన తర్వాత హైదరాబాద్ జిఆర్ఈ టోఫెల్ రాయడానికి వచ్చాను. సో ఇది కరెక్ట్ టైమ్, హైదరాబాద్లో కూడా ఉన్నాం, ఏమైనా ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. రెడ్ ఎఫ్ఎంలో ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా చెప్పేసా ఇంట్లో, ఇంకా నేను యూఎస్ వెళ్ళను, ఇంకా ఇక్కడ ట్రై చేస్తా, ఒక 1 year ట్రై చేసి తర్వాత కావాలంటే వెళ్తా అని చెప్పి. సో ఎక్కడ ఆగలేదు అలా అలా. మేము భరించాల్సి వస్తుంది ఇప్పుడు. గుడ్. Yeah. సో సినిమాలు ఏమైనా చేసావా? మూవీస్ చాలా చిన్న రోల్స్ చేశాను సార్, ఒక 4 movies. యాక్చువల్లీ ప్యార్ మే పడిపోయినలో కూడా నేను ఫ్రెండ్ రోల్ చేయాల్సింది. ఓకే. బట్ డైరెక్టర్ గారు ఫుల్ డేట్స్ అంటే మొత్తం ఉండాలి మాకే అన్నట్టు అన్నారు. సో ఇప్పుడు సీరియల్ కి ఇది అసలు కుదిరే పని బట్ అవును, అందులో ఆ క్యారెక్టర్స్ అన్ని త్రూ అవుట్ దే ట్రావెల్ టుగెదర్. ఎస్. బట్ ఓకే, తప్పకుండా ఒక రోజు మంచి వేషం వస్తుంది, అదరగొట్ట అంతే. యా. అండ్ ఆదిని కూడా నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశా 2 times. ఓకే. ఓకే నాన్న, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. సో రవి సార్, సో నీ ప్రయాణం ఎక్కడ మొదలైంది? మనది విజయవాడలో స్టార్ట్ చేసాం. సో ఇక్కడ హైదరాబాద్, అటు శ్రీకాకుళం, ఇటు విజయవాడ. అటు ఒక సైడ్ అయితే ఇది ఒక సైడ్ నుంచి. ఓకే. సో సో ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు అసలు ఎలాగా అసలు సినిమాలోకి అసలు ఈ మీడియాలోకి చిన్నప్పటి రావాలి? నుంచి ఉండేది, బట్ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, ఎప్పుడు భయపడతారని చెప్పేసి. సో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఇంకా ఎవరు లేరు. బేసిక్గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి దాని తర్వాత కష్టపడి ఓకే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ 2 serials చేస్తున్నాను, మెయిన్ లీడ్స్. సో గుడ్. ఇంకా సినిమాలోకి ఎంటర్ అవ్వలే? ఇంకా లేదు సార్, తొందరలోనే. త్వరలో ఎస్. కలిసి వర్క్ చేద్దాం సార్. కృతిక, Yes, sir. Hi. the Krishnan says you are a Tamilian. Yes, sir. Avuna? Tamilian. Very much a Tamilian. ஓகே. தமிழ் பேசுவீங்களா? தமிழ் பேசுவேன், வீட்ல தமிழ் தான் பேசுவேன். அப்படியா? Yes. సో ఇంక పొరందది ఇంగియా எப்படி? పుట్టినంత ఇక్కడ హైదరాబాద్ లో. అమ్మా, థ్యాంక్ యూ. I am a Tamilian. ఇంట్లో వచ్చేసి తమిళ్ మాట్లాడతాం. అవునా? But I know Telugu very well. మళ్ళీ మాకు శ్రీకాకుళం కనెక్షన్ లాగా మాకు తమిళ్ కనెక్షన్. ఎందుకంటే మేమంతా చెన్నైలో పుట్టాం, చెన్నైలో పెరిగాం, చెన్నైలో చదువుకున్నాం. అండ్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ చెన్నై. Chennai, yes. Yeah. సో స్టిల్ బట్ వీఆర్ ఆల్ వన్. Absolutely. సో హౌ ద జర్నీ స్టార్టెడ్? అంటే డాన్స్ మెడ్రాసు అనేటప్పటికి ఇట్స్ వెరీ ట్రెడిషనల్. Very traditional, sir. నేను చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. It's been now 18 years. భరతనాట్యం. Yes, భరతనాట్యం నేర్చుకున్నాను. బట్ నాకు ఇండస్ట్రీలో మీడియాలో ఉండాలని ఒక ఆల్వేస్ ఐ హ్యాడ్ అ డ్రీమ్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ మోడల్. నేను ఆర్ఎస్ బ్రదర్స్, జనప్రియ సిండికేట్ ఇంజనీర్స్, ఈటీవీలో ప్రియా ప్రొడక్ట్స్ కి Okay. ఎండోర్స్మెంట్స్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ అ సీరియల్ ఇన్ ఈటీవీ ఆడపిల్ల అని యాజ్ అ లీడ్. అండ్ దెన్ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఆల్వేస్ శ్రీదేవి గారు లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. సో ఐ ఆల్వేస్ వాంట్ స్టిక్ టు స్మాల్ స్క్రీన్. పెద్ద స్క్రీన్ చేయాలని ఐ హ్యావ్ నో ఎయిమ్స్. ఆల్వేస్ మోడలింగ్ అండ్ స్మాల్ స్క్రీన్ అని ఆశ. సో నౌ ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ సీరియల్ ఇన్ ఈటీవీ, శిఖరం అని. ఐఎమ్ ప్లేయింగ్ అ నెగటివ్ క్యారెక్టర్ దాంట్లో. మీరు చెప్పిన ఆర్టిస్ట్ అన్న తర్వాత వీ హ్యాడ్ టు డూ ఆల్ ద రోల్స్. Yes, different roles యూ షుడ్ బి చేయాలని. ఫైనల్లీ కాల్డ్ గుడ్ యాక్టర్స్ ఆర్ అ గుడ్ యాక్టర్. That's why Sridevi garu has always been my inspiration. ఆవిడ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఈవెన్ చేయాలని. కమ్ బ్యాక్ ఫిల్మ్ మళ్ళీ అదరగొట్టింది ఆవిడ. Yes. Yeah. సో Stunning film, యా, yeah. గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద క్లైమాక్స్. ద హోల్ సినిమా ఒక ఎత్తు, క్లైమాక్స్ లో ఆవిడ చేసిన Yes. ఆ స్పీచ్. Super. Yes, sir. ఓకే, సో గుడ్. వెల్కమ్ టు ద షో. ఆల్ ద బెస్ట్ Thank you. ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఫైనల్ గా సౌమ్య. ఎస్, చెప్పు సౌమ్య, నీది. ఒకరు చెన్నై, ఒకరు శ్రీకాకుళం, ఒకరు వైజాగ్, విజయవాడ. నేను మహారాష్ట్ర. ఆహా, స్టేట్ కూడా దాటిస్తుంది. పుట్టి పెరిగింది అక్కడ. రజనీకాంత్ తర్వాత చూడే మనకి. అంటే మా నాన్నగారు కోల్ ఇండియాలో డాక్టర్. సో కాలనీసే ఇస్తారు కదా వాళ్ళు అక్కడ ఉండడానికి. అలా మహారాష్ట్రలో పుట్టి పెరిగా. 12th తర్వాత డిగ్రీకి ఇక్కడ వచ్చా హైదరాబాద్ కి. అంటే నాకు ఇప్పుడు చెప్తుంటే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మన ఇండియాలో, ఈవెన్ దో వి కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్, యా. వీరందరూ ఇక్కడ కలిసామంటే దానికి కారణం ఆ సినిమాను, టీవీ అనో, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, మన మీడియం. సో ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఫైనల్గా వీఆర్ ఇండియన్స్ అన్నది ఇక్కడ చూడండి, ఎంత డిఫరెంట్ It shows కల్చర్స్, that. డిఫరెంట్ ఇది, బట్ స్టిల్ మనం ఈరోజు కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, పీపుల్ ఆర్ లవింగ్ అస్. సో ఐ థింక్ ఎస్, అవర్ గ్రేట్ ఇండియా. ఓకే సో ద ఫనీ పార్ట్ ఇస్ నేను ఇక్కడ మాట్లాడే తెలుగు జనాలకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చాలా మంది ఇప్పటికీ చెప్తారు ఇది కరెక్ట్ గా పలకట్లేదండి, అది కరెక్ట్ గా పలకట్లేదు. నేనంటే ఓకే అని. కానీ అక్కడ నేను పుట్టి పెరిగిన ప్లేస్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల కంటే నేను అక్కడ వెళ్ళి ఇప్పుడు మాట్లాడితే దీదీ అక్క తెలుగు బహుత్ అచ్చా హోగే అంటారు వాళ్ళు. తెలుగు పిల్లలే అందరూ. మళ్ళీ వాళ్ళు దీదీ అక్క తెలుగు బహుత్ అచ్చా హోగే అంటే అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ డిగ్రీకి వచ్చిన తర్వాత మా కాలేజ్లో చాలా ఆడిషన్స్ అవి కండక్ట్ చేసేవారు. పార్టిసిపేట్ చేసి కానీ ఎప్పుడు వెళ్ళా. ఐ హ్యాడ్ టు ఫినిష్ మై డిగ్రీ. తర్వాత ఐ డిడ్ ఎంబీఏ. దాంతో పాటు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ వీజే ఇన్ అ మ్యూజిక్ ఛానల్. ఇట్ లాంచ్ రీసెంట్లీ. సో అందులో చేస్తూ దెన్ ఐ ఫినిష్ మై ఎంబీఏ. అండ్ సీరియల్ మాత్రం ఐ వాంటెడ్ టు డూ అ కామెడీ సీరియల్ ఫర్ షూర్.
సో నేను కామెడీనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కామెడీలోనే చేరా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డిడ్ మూవీస్ ఆల్సో, కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా గ్యాప్ వస్తుంది మన తెలుగు ఇండస్ట్రీ మూవీస్లో. ద వెరీ ఫ్యూ రోల్స్ ఫర్ గర్ల్స్ హూ డోంట్ వాంట్ టు బి యాక్ట్రెసెస్. అంటే యాక్ట్రెసెస్ ఆర్ డిఫరెంట్, అది కొంచెం బాగా రోల్ రాస్తారు, కానీ చాలా తక్కువ ఉన్నాయి. పోనీ అలా అని గ్లామరస్ అంటే ఐ డోంట్ థింక్ ఐల్ ఫిట్ ఇన్ టు దేర్. ద మిడిల్ పాత్ వేర్ యూ యాక్చువల్లీ హ్యావ్ టు యాక్ట్, అది చాలా తక్కువ రోల్స్ ఉన్నాయి. అందులో యూ విల్ హ్యావ్ టు ఐదర్ ఇంకా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అంటారు, కానీ అక్కడ ఏం ఉండదు పర్ఫార్మెన్స్. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఛాన్సెస్ లైక్ దాట్, ప్రాబబ్లీ లైక్ కొంకనా సేన్ శర్మ ఆర్ సంబడి లైక్ దాట్, అలా ఎప్పుడైనా. ఎస్, మన ఇండస్ట్రీలో ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో మనకి ఆపర్చునిటీస్ వస్తాయో తెలియదు. సో వచ్చినప్పుడు యూ జస్ట్ గ్రాబ్ ఇట్ అండ్ గివ్ ద బెస్ట్. గుడ్, ఆల్ ద బెస్ట్. ఓకే, సో షోలోకి వెళ్ళిపోదాం. సో షోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఏంట్రా అంటే మేము చేసే మొదటి పని మీకు డబ్బులు ఇవ్వడం. ఆ తర్వాత మీరు కరెక్ట్ గా బాగా పోగొట్టుకోవడం, మీరు కరెక్ట్ గా ఆన్సర్లు ఇవ్వకపోయినా, మీరు కరెక్ట్ గా ఫన్ గేమ్స్ లో పట్టుకోకపోయినా, బొమ్మలి గెలవకపోయినా మీ దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ తీసేసుకుంటాం. కానీ ముందు మిమ్మల్ని ఆనందపరచడానికి 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు మీకు ఇవ్వడానికి మా సంధ్య రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ సంధ్య. గల 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 అంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో. ఆగమంటే ఆగిపోదే, దాగమంటే దాగిపోదే, ఉన్న చోట ఉండ నీదే, నిన్ను వీడి ఉండదే మాయో ఓ అమ్మాయో. చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంతా, మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండి ఇప్పుడే మాయో ఓ అమ్మాయో. ఓ అద్దమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా, నా గుండెలోని వేగం ఎంతో చెప్పమంటే ఎలా, నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా, నన్ను ఇంక నేనే ఆపలేక ఆపలేక. థ్యాంక్ యూ సంధ్య. సో 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు ద ఫస్ట్ రౌండ్. కట్ చేస్తే నేను ఒక సినిమా కట్ చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే రెడీ సౌమ్య? కట్ చేస్తే పత్రికల్లో వచ్చే వార్తలను చూసి స్పందించే ఉడుకు రక్తం ఉన్న యువకుడు మన హీరో. ఆయనలోని తీవ్రతను గమనించిన ఓ టీవీ ఛానల్ కెమెరామ్యాన్ హీరో చేస్తున్న పనుల మీద స్పెషల్ కవరేజ్ ఇస్తుంది. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మీదే అనుకుంటా. అది కెమెరామెన్ లేదు లేదు కదా, గంగతో రాంబాబు. రాంబాబు. నా పని తగ్గించావు, లేకపోతే చాలా చదవాల్సి వచ్చేది. ఓకే, నేను యాక్చువల్లీ ఎంత తొందరగా చెప్తే అంత మంచిదని చెప్పేసి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో మొదటి వృత్తి ఏమిటి? మెకానిక్. జనాలు బెండ్ కూడా తీస్తుంటారు, బళ్ళు కూడా ఇచ్చేస్తుంటారు, తనకి షెడ్ ఉంటుంది. సో మోటార్ మెకానిక్ ఇచ్చేస్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రిగా ఎవరు నటించారు? కోటా శ్రీనివాసరావు గారు. కళ్ళు మూసుకుని చెప్పాలి అది. ఆయన ఇలా చూస్తారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో క్రియేటివ్ హెడ్ గా నటించిన కమెడియన్ ఎవరు? ఆయన పేరు గుర్తురావట్లేదు నీకు? యాక్చువల్లీ 2 క్రియేటివ్ హెడ్స్. బ్రహ్మానందం. అంత గ్యాప్ ఇచ్చేందుకు? నాకు అంటే డౌట్ వచ్చింది, 2-3గా అనిపించింది అందుకే. బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తమన్ గారు. అంటే పాపం వెంటనే తనే సరిదిద్దుకుంది కాబట్టి. మీరు నవ్వారు కాబట్టి. నేను అవ్వలేదు, నేను లేట్ గా నవ్వాను. అదే బాబు కొంచెం. ఓకే, ఇప్పుడు స్లోగా చెప్తా. ఓకే, హ్యాపీ సార్. మనీష్ శర్మ గారు. తమన్ రైట్ ఆన్సర్. అయ్యో, హలో, మీ 5 క్వశ్చన్స్ రానియమ్మా, నాది ఇంకోటి ఉంది. మనీష్ శర్మ ఇస్ రైట్ ఆన్సర్. అంటే తనే సరిదిద్దుకుంది కాబట్టి ఇస్తున్నాను. సో ఫైనల్ గా ఈ సినిమాలో గంగగా ఎవరు నటించారు? చెప్పు, అది కూడా చెప్పు. చెప్పకపోతే సినిమాలో ఉండడం వేస్ట్. తమన్నా రైట్ ఆన్సర్. ఓకే, మెకానిక్ సినిమాలో హీరో మొదటి వృత్తి. అలాగే మాజీ ముఖ్యమంత్రి వండర్ఫుల్ యాక్టర్ కోటా గారు. అలాగే ది హ్యాపెనింగ్ రాకింగ్ బ్రహ్మానందం గారు. అండ్ ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. అండ్ ఫైనల్ గా మిల్క్ బ్యూటీ
తమన్నా. సో వెల్ డన్. సో నీ దగ్గర ఒక్క పైసా మేము తీసుకోవట్లేదు, ఒక సెకండ్ మాత్రం ఇచ్చే సంధ్య. రవి రెడీ? రెడీ. కట్ చేస్తే హీరో దుబాయ్లో ఉండే యువకుడు, దుబాయ్, అక్కడే హీరోయిన్ చూసి ప్రేమిస్తాడు. అయితే తన పెళ్లికి ఇండియాలో ఉన్న తన నానమ్మ అంగీకారం కావాలనుకుంటాడు. కొంతమంది అప్పుడే ఆవేశపడిపోతున్నారు, ఆవేశపడకండి. దానికోసం హీరోయిన్ తో సహా ఇండియా వస్తాడు. ఓకే, లెజెండ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో తండ్రిగా ఎవరు నటించారు? సుమన్ గారు. సుమన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో విలన్ భార్యగా ఎవరు నటించారు? కళ్యాణి గారు. కరాటే కళ్యాణి. కరాటే కళ్యాణి గారు. కళ్యాణి గారు. ఈయన ముద్దు పేరు బాబునే. బాబు, అది ఓకే. ఓకే, కళ్యాణి గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఎస్, వాళ్ళిద్దరు పేర్లు. వన్ ఈజ్ రాధిక అండ్ సోనాలి. రాధిక అంటే పాత రాధిక కాదు, కొత్తోళ్ళు. మొత్తం పేరు చెప్పు. చాలా రాధికలు ఉన్నారు సినిమాలోనే, ఆర్టిస్టుల పేరు రాధిక ఉంది. అలా అని కాదు, అంటే వాళ్ళ పేరు మ్యాచ్ చేశాను. ఫుల్ పేర్లు చెప్పాలి. ఫుల్ పేరు చెప్పు. ఏది ఇప్పుడు చెప్పు. రాధిక చౌహాన్ అండ్ సోనాలి. సోనాలి చౌహాన్ అండ్ రాధిక. అది సగం చెప్పినా సగం హెల్ప్ చేయొచ్చు కదా. రాధిక అండ్ సోనాలి చౌహాన్. ఓకే, ఇచ్చేద్దాం. రాధిక ఆప్టే. రాధిక ఆప్టే. రాధిక ఆప్టే అండ్ సోనాలి చౌహాన్. ఓకే, డన్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో విలన్ జితేంద్రగా నటించింది ఎవరు? జగపతి బాబు గారు. జగపతి బాబు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? బోయపాటి సీను గారు. బోయపాటి సీను. వావ్, నువ్వు అన్ని చెప్పబోదు, ఆవిడ చంపేసేటట్టుంది. అదే తోసి చెప్పేసేటట్టుంది. అదే బాలయ్య బాబు ఫ్యాన్. హీరోయిన్ పేర్లన్నీ తప్పు చెప్పేసి కొంచెం ఎక్సైట్ అవుతుంది. చూసేసి ఓకే ఓకే అంట. కొంచెం ఎక్సైట్ ఓకే, సో సినిమాలో హీరో తండ్రిగా సుమన్, అలాగే కళ్యాణి. ఈజీగా అడుగుండొచ్చు కానీ ఎందుకు సరే. రాధిక ఆప్టే అండ్ సోనాల్ చౌహాన్ అండ్ జగపతి బాబు చాలా బాగా చేశాడు. అండ్ ఫైనల్ గా బోయపాటి సీను. ఎస్, సో వెల్ డన్. సో సౌమ్య కూడా మాకేం ఇవ్వలేదు, రవికృష్ణ కూడా షేక్ హ్యాండ్. సార్ ఓకే, సో కృతిక, yes sir. నెక్స్ట్ మీరే. తెలుగు సినిమాలు చూస్తారా? బానే బాగా చూస్తాను. తమిళ తక్కువ చూస్తాను, తెలుగు ఎక్కువ చూస్తాను. సో ఇష్టమైన హీరో? చిరంజీవి గారు. ఓకే, ఆల్ టైమ్ చిరు. yes, ద మెగా స్టార్. హీరోయిన్? హీరోయిన్ ఎవరని లేరు, శ్రీదేవి గారు. ఫర్ ఎవర్, ఆల్వేస్. ఆల్రెడీ చెప్పారుగా, ఆల్వేస్ శ్రీదేవి గారు. ఎప్పుడైనా కలిసారా? శ్రీదేవి గారిని ఎప్పుడైనా కలిసారా? అలాగే. ఓకే, కలుస్తారేమో డెఫినెట్లీ. ఎస్. సో కృతిక అండ్ వేణు మాక్సిమం ట్రై చేస్తాం సార్ ఇవ్వడానికి. ఎలానే డబ్బులు ఇస్తామని నాకు కాన్ఫిడెన్స్. వాళ్ళిద్దరూ ఇవ్వలేదు మాకు. మేము ఇస్తాం. కృతిక రెడీ, మీరు రెడీ, నేను రెడీ. ఎస్ కృతిక. కట్ చేస్తే ఓ నగరం, భూ కబ్జాలు, క్రైమ్స్, గూండాలు, రౌడీలతో ఆ నగరం అంతా నిండి ఉంటుంది. ఆ నగరంలోని అన్ని క్రిమినల్ వ్యాపారాలను కంట్రోల్ చేసే మాఫియా డాన్ ఎక్కడో విదేశాల్లో ఉండి చక్రం తిప్పుతూ ఉంటాడు. హీరో ఓ చిన్న సైజ్ రౌడీ, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. కట్ చేస్తే నగరంలోని గూండాలను, ల్యాండ్ మాఫియాలను హీరో చంపేస్తూ ఉంటాడు. ఇంకా గుర్తురాలేదా? ఇది విదేశాల్లో ఉన్న విలన్కు తెలుస్తుంది. హీరో గురించి ఎంక్వైరీ చేస్తాడు. కట్ చేస్తే హీరో ఓ ట్రైన్డ్ IPS ఆఫీసర్. కట్ చేస్తే పోక్రి. ఓకే, సో పాపులర్ ఫిల్మ్స్ ఈజీగా, లైక్ మీ సినిమా కానీ ఇక్కడ ఈ సినిమా కానీ. ఎస్, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరేమిటి? శృతి. బ్రహ్మానందం గారు అన్ని సార్లు శృతి. సో కృతి శృతి చెప్పిస్తుంది. yes. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కి ఏ పేరుతో పరిచయం అవుతాడు? పండు. పండు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ వెంటపడి అల్లరి చేసే పోలీస్ అధికారిగా నటించింది ఎవరు? ఆశిష్ విద్యార్థి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరేమిటి? నువ్వు అలీ 360 అని వెళ్ళావా? అలీబాయ్. అంటే లేడీస్ కి అయితే హెల్ప్ చేస్తావు, గర్ల్స్ కి ఇక్కడ చూడ అసలు చూడ. ఫైనల్ గా ఈ సినిమాలో ఇప్పటికి ఇంకా పాట ఉంది కదా, అది 2 లైన్స్ పాడాలి.
వయసు నిండా 10 years back, 16 అది వేరే. చీటికి మాటికి చేయి వేస్తూ చుట్టూ కుర్రాలే షూ నాకెవ్వరు నచ్చట్లే Okay. నా ఒంటిలో గుంపట్లే ఈడు మంది తోడెవ్వరే Já sei já, aquele coça, feito cultural que sale. Já sei já, aquele coça, meruga e muruchale. Já sei já, aquele coça, feito cultural que sale. Já sei já, aquele coça. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ శృతి ఎక్కడో చోట దొరికిపోతాను అనుకున్నాను. గుడ్. పండు, ఆశిష్ అగైన్ వెరీ గుడ్ యాక్టర్. ప్రకాష్ గారు అనదర్ వండర్ఫుల్ యాక్టర్. అలీబాయ్. అండ్ ఫైనల్గా ఒక రాకింగ్ సాంగ్ ఇది జనానికి అలా ఉండిపోయింది మనసులో. ఓకే, సో వెల్ డన్. థ్యాంక్ యూ. మనకేం రావట్లేదు సద్య. ఇవాళ మీకు పని లేదు. ఇవాళ బ్యాంక్ బ్యాలెన్స్ మీ 0 సార్. అట్లీస్ట్ ఈరోజు వేణు మావాడు మా శ్రీకాకుళం సార్ మన ఒకే ఊరికి నేను మీ ఇస్తాను. ఊరు అల్లున్నాయా? అల్లుడి కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా. చూసుకుంటాడు సార్. కంపల్సరీగా ఇవ్వాలి. కాదు ఆ ఊరు వాళ్ళు అన్ని అలాగే చెప్పారు, ఇచ్చేవే ఇవ్వరు మళ్ళీ తర్వాత. ఎవరా? బాగా అనుభవం. ఆ, హీరో ఓ అనాథ, మేనమామ ఇంట్లోనే పెరుగుతాడు. మరదలతో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ చెప్పా పెట్టకుండా పెళ్లి కూతురు పారిపోతుంది. కట్ చేస్తే హీరో ఊరిని సిటీకి వస్తాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఫ్రెండ్స్ ద్వారా హీరోయిన్ పరిచయం అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ లో తన కాబోయే భర్తను పరిచయం చేస్తుంది. ఇది అసలైన పాయింట్. ఓకే. కానీ హీరో తన ప్రేమను హీరోయిన్ కి చెప్తాడు. హీరోయిన్కి ఏం చేయాలో తేల్చుకోలేని స్థితి. చివరికి హీరోనే పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేస్తుంది. come on, నేను చెప్పు ఇంకా ఏంటి? అదే సమయంలో హీరో ఆడిన చిన్న ఇంటెలిజెంట్ గేమ్ తో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సిన వరుడే స్వయంగా హీరోయిన్ పెళ్లి జరిపిస్తాడు. నా సినిమానే. అవునా? యా. యాక్ట్ చేశాడంటే లేదు సార్, వేణు. ఓ అలా వచ్చావా? ఓ, సో ఆవిడికి అలా కనెక్ట్ అయింది గంగతో రాంబాబు. సో నీకు అలా కనెక్ట్ అయింది వేణు. వేణు హీరో. No. అండ్ ఇన్ని కష్టాలను తను నవ్వుతూ ఉంటాడు ఆ సినిమాలో, చిరునవ్వుతో. చిరునవ్వుతో. ఈ సినిమాలో హీరో మేనమామగా నటించింది ఎవరు? చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో వృత్తి ఏమిటి? షెఫ్. నీకు ఇష్టమైంది డార్లింగ్. చెఫ్. ఓకే. నాకు తిన్న ఇష్టం. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో సంధ్యగా నటించింది ఎవరు? ఇది మీకు అల్లుడుగా నేను ఇచ్చుకునే అది అనుకుంటా. ఫామ్ లో ఉన్నాడు, ఇచ్చేస్తాడు. నెక్స్ట్. ఆహా, ఈయన చెప్పేస్తాడు నెక్స్ట్ అని కూడా. 30,000 వచ్చింది మాకు. Wow. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరోయిన్ తో పెళ్లి సెటిల్ అయిన వరుడుగా నటించింది ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ గారు. యాక్చువల్లీ మనకి థియేటర్స్ తక్కువ ఉండడం వల్ల ప్రతి సినిమా బాగా రిజిస్టర్ అయ్యేది నాకు అక్కడ శ్రీకాకుళంలో. చూసిన అంటే తీసుకెళ్లేదే తక్కువ సినిమాలకి, ఆ సినిమాలు అలా గుర్తుండిపోయావు అనమాట. మరి థర్డ్ క్వశ్చన్ ఎందుకు చెప్పలేదమ్మా ఆన్సర్? మాకయ్యా, మా అల్లుడయ్యా, మీ అల్లుడికి అల్లుడు గారి కోసం యాక్చువల్లీ ఆన్సర్ నాకు తెలుసు. అల్లుడు అలా కలిసిపోతున్నావు ఏంటి? మీకు కాదు. అమ్మాయి ఉందా మీకు? ఆహా, నేను అల్లుడు కాదు, ఆయన మా అల్లుడు. వాళ్ళ ఊరు- First ఏమన్నా మీకు అల్లుడుగా నేను ఇచ్చుకునే వాళ్ళ ఊరు అల్లుడిని తీసుకో. 30,000 ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తుంటే మనం సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడే సాగవే గువ్వమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓకే, సినిమాలో హీరో మేనమామగా నటించింది వండర్ఫుల్ యాక్టర్ మళ్ళీ చంద్రమోహన్ గారు. ఇంకా కమల్ హాసన్ గురించి మాట్లాడుకున్నాం, అంత వర్సటైల్ యాక్టర్. అండ్ అలాగే సినిమాలో హీరో వృత్తి చెఫ్ కుక్ వంటవాడు. అలాగే సినిమాలో సంజయ్గా నటించింది షహీన్. ఎవరు ఐడియా ఉంది ఎవరికి? నాకు ఐడియా ఉంది, నేను చెప్పే కదా, నీకు ప్రిపేర్ చేశా కదా. ఏమేమి నీకు? ఆన్సర్ హలో, ఆ? ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాకే చెప్పలేదు. సో సినిమాలో హీరోయిన్ తో పెళ్లి సెటిల్ అయిన వరుడుగా నటించింది ప్రకాష్ రాజ్. Yes. ఆ ప్రతాప్ ఆ పాత్ర పేరు. అండ్ ఫైనల్ గా సినిమాకు దర్శకుడు మన రామ్ ప్రసాద్. వండర్ఫుల్ ఫిల్మ్, వండర్ఫుల్ సాంగ్స్, అట్ ద సేమ్ టైం వండర్ఫుల్. మనకి వావ్, Start అయింది account. 30,000 మన అకౌంట్ లోకి వచ్చిన తర్వాత వేణు నో వరీస్, Yeah. ఎక్కడో కవర్ చేయిస్తానులే నీ చేత. 8 లక్షల Match fixings, please. కవర్ చేయకపోతే చాలు. శ్రీకాకుళం. Sir, మనం ఒకటే, on the way. 8,70,000. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, కొత్త రౌండ్ మా వావులో. సో రెడీయా? Ready. So let's start playing round number 2.
పట్టుకో పట్టుకో అది. ఓకే అండ్ సౌమ్య రవి వచ్చేయండి. పట్టుకో పట్టుకో. అబ్బాయిలు మరి అమ్మాయిలు పట్టుకోవాలంటే పింకే పట్టుకోవాలి. ఓకే ఓకే డన్. మ్యూజిక్. పట్టుకో 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 పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తమెందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా హత్తుగా హత్తుకో ఒట్టుకో కాయ్ తక్క చిక్కు తక్క చిక్కు కాయ్ తక్క చిక్కు తక్క చిక్కు ఇద్దరు అదరగొట్టారు. నాలుగే షాట్లు పండి బాగా పడ్డాయి మొహం మీద. ఓకే చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 55,000. ఓకే 58 61 64 67 70 73 76 79 82 85 86 87 88 89 90 91 92 93. వావ్. రవి 1 lakh above. వెల్ డన్. ఓకే మొత్తం ఎల్లోనే కనిపిస్తున్నాయి. అదే ట్రై చేశాను 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఛీ, నేను ఒప్పుకోను. ఓకే నో ప్రాబ్లం. 15,000 ఎక్కువ. 70 70 73 76 79 82 85 88 91 92 93 94 95 96 97 98 99 లక్ష అండ్ 1,01,000. వావ్. కానీ చూసిన ఈజీగా అయితే లేదు. ఆ మొత్తం మొహం మీద టప టప కొట్టేసినాయి. 2-3 షాట్లు పడి నాకు. అంటే ఒక్కోసారి పడుతున్నప్పుడు ఐ థింక్ కొంచెం యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ సెల్ఫ్. బట్ మీ ఇద్దరికి ఆల్రెడీ చూసి ఏదో నేను సెట్ చేశాను. మీరంతా స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారు ఇద్దరు. బట్ ఎంజాయ్ చేశారు కదా. చాలా బాగా. సరిపోతుంది. ఈ మంచి ఆనందమైన సమయంలో ఒక అదిరిపోయే డాన్స్ చేయండి ఇద్దరు. ఓహో. రెడీ మ్యూజిక్. నడుము తడి వేసా ఫుల్ మూడ్ లో ఉన్నారు. 93,000 పట్టుకున్నారు. వెల్ డన్. సో 2 లక్షలు మీరు పట్టుకోవచ్చు కాబట్టి 93,000 పట్టుకున్నారు కాబట్టి 1,07,000 మన అకౌంట్. ఓకే 1,07,000 మాకు వచ్చిన తర్వాత సౌమ్య మీ అకౌంట్ లో 7,93,000. వావ్. రవి యా సార్. 1,00,000. సో 1,01,000. ఏ గ్రేట్.
సో 1,01,000 పట్టుకున్నావు కాబట్టి మాకు 99,000. ఓకే 99,000 మాకు వచ్చిన తర్వాత రవి ఇప్పుడు మీ అకౌంట్ లో 8,01,000. సౌమ్య కంటే కొంచెం లీడ్ లో ఉన్నావు. అంటే నన్ను తోస్తాడు కాబట్టి నా 2-3 బాల్స్ కి ఇలా ఇలా అడ్డుపడిపోయి హలో సౌమ్య నువ్వు కూడా బాగా పట్టుకున్నావు. నో వరీస్. కష్టపడ్డా సార్. లాస్ట్ లో ఒక బాల్ ఏదో ఎల్లో బాల్ మిస్ అయింది. అది కానీ తనకు వచ్చి నువ్వు కూడా దిగదా 1,00,000 వచ్చేదాన్ని. బట్ నో వరీస్. ఓకే చూశారు కాబట్టి రెడీయా? yes ready sir. సో బాగా పట్టుకోండి, వాళ్ళిద్దరి కంటే ఎక్కువ పట్టుకోవాలి. వచ్చేయండి కమ్ ఆన్. మ్యూజిక్. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీడే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తునందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో ఒట్టుకో కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు డుర్రా కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు ఓకే పాపం అమ్మాయి సాలిడ్ గా తోసేసి తోసేసాడు. 2 మార్క్స్ ఏం కాదు. అదే సబాష్. 3 balls. ఓకే 1 2 3 15 18 21 22 23 24 25 26. వావ్. నువ్వు సోమ్యాల సాలిడ్ గా ఉంటే కనుక తోసేసేదాన్ని. నువ్వే అన్ని పాపం అమ్మాయిని తోసేసి. లేదు తన్నం తోసి. అవునా? తోసినా కూడా పడలే. అది సరే ఓకే. కొంచెం 1 2 3 4 5 6 7 8 9 10. వావ్. సో 50 53 56 57 58 59 60 61 62 63 64. ఓకే సో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక సాంగ్ చేశారు కాబట్టి తప్పదు కాబట్టి మళ్ళీ తప్పదేం లేదు. ఇక్కడ మంచి డాన్సర్ అట. నీ లక్ సో నువ్వు ఏదో మంచి డాన్సర్ లా కనిపిస్తున్నావు. సో ఇద్దరు రెచ్చిపోండి చెప్తాను. కనిపిస్తాడు రెచ్చిపోండి. నేను సీక్రెట్ తెలియలేదు మేనేజ్ చేసి. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేంచేస్తా పడుచు పటాకా para tu pacare toros guste ay mayor amaricoso taramu para de para moste. నువ్వు యాక్చువల్ గా తోయడంలోనే కాన్సన్ట్రేట్ చేసావు. చాలా తక్కువ పట్టుకున్నావు. నేను మొత్తం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. 1,74,000 ఇచ్చేస్తున్నాడు. 26,000 పట్టుకున్నావు కాబట్టి 174. ఓకే 1,74,000 మాకు ఇచ్చిన తర్వాత కృతిక ఇప్పుడు నీ అకౌంట్ లో 7,26,000. వేణు ఏంటి వేణు
ఇప్పుడు తక్కువే. యాక్చువల్లీ మీకోసం మళ్ళీ నా కోసం. సార్ ఒకటి కృతిక వల్ల తను పట్టుకోలేదు, నన్ను పట్టుకోలేదు. రెండు మీకు అల్లుడుగా కొంచెం లాస్ట్ కూడా ఇదే చెప్తాడు. ఈయన పైన చెప్తున్నా సార్, మీకు చుట్టాల్లో కూడా ఎవరన్నా పెళ్లి కావాల్సిన అమ్మాయి అంటే చూసుకోండి. మీకు అల్లుడుగా అక్కడే ఆగిపోతున్నాడు వేణు నేను సార్ అనట్లేదు, తను మా అల్లుడు అంటున్నాను అని మేము అనుకోవాలి. ఇంకా ఓకే వేణు, 64,000 పట్టుకున్నావు. 1,36,000 మనకి ఇచ్చేస్తున్నాడు. ఓకే, 1,36,000 మాకు ఇచ్చిన తర్వాత వేణు ఇప్పుడు నీ అకౌంట్ లో 7,34,000. ఓకే, జనరల్ నాలెడ్జ్ రౌండ్ ఇది. Let's start playing round number 3. Laka 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 laka. Question number 1. IPL లో ఆడే ఢిల్లీ జట్టును షార్ట్ కట్ లో DDD అని పిలుస్తారు. దీని ఫుల్ ఫామ్ ఏమిటి? ఢిల్లీ డేర్ డెవిల్స్. ఢిల్లీ డేర్ డెవిల్స్. క్వశ్చన్ నెంబర్ 2. పక్షి జాతి మొత్తంలో అతి పెద్ద గూడు తయారు చేసుకోగలిగిన పక్షి ఏది? ఆస్ట్రిచ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. చంద్రశేఖరుడు, హిమాంశు శేఖరుడు ఇవి ఏ దేవుని పేర్లు? శివుడు. శివుడు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ మధ్య కమల్ హాసన్ నటించే సినిమాలకు ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తోంది ఎవరు? గౌతమి గారు. గౌతమి గారు. ఫైనల్ గా క్వశ్చన్ నెంబర్ 5. స్పాండిలైటిస్ వ్యాధి మనిషి శరీరంలో ఏ భాగానికి సంభవిస్తుంది? స్పైన్. తెలుగులో చెప్పు. వెన్నుపూస అంటారు. అంటే నాకు తెలుగులో కరెక్ట్ గా పలకడం రాదు. వెన్నుపూస అని అంటారు కదా ఇది. ఓకే, వెన్నెముక. ఓకే, రైట్ ఆన్సర్. సో గుడ్, వెల్ డన్. సో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆ ఢిల్లీ జట్టును షార్ట్ కట్ లో DDD అని పిలుస్తారు. బర్డ్ ది కెన్ ఐ ట్రై? అది వస్తున్నానుగా, చెప్తానుగా. క్వశ్చన్ నెంబర్ 2. పక్షి జాతి మొత్తంలో అతిపెద్ద గూడు తయారు చేసుకోగలిగిన పక్షి డేగా, ఈగిల్, నాట్ ఆస్ట్రిచ్. ఈ పక్షులు 3 మీటర్ల వెడల్పు 16 మీటర్ల లోతుగల గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ గూళ్ళు 2 టన్నుల బరువు వరకు ఉంటాయి. అమెరికాలో ఇలాంటి గూళ్ళు కనిపిస్తాయి. నాట్ ఆస్ట్రిచ్. ఓకే, అలాగే ఎస్, చల్లని కిరణాలు గల చంద్రుణ్ణి తన సిగలో ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు, హిమాంశు శేఖరుడు, ఎస్ శివుడు. అలాగే కమల్ హాసన్ నటించే సినిమాలకు ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ గౌతమి, మాజీ హీరోయిన్, ఇప్పుడు షీస్. త్వరలో ప్రారంభం కానున్న ఉత్తమ విలన్ సినిమాలో హీరోయిన్ అయిన ఆండ్రియా కూడా ఈవిడే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు. అలాగే ఎస్, స్పైన్ వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య ఆ వాపు డిస్కుల అరుగుదలతో వచ్చే వ్యాధి. ఓకే, స్పాండిలైటిస్. ఇవి 2 రకాలు. మెడకు వచ్చే సర్వైకల్, అట్ ద సేమ్ టైం నడుము భాగానికి వచ్చే లుంబార్. నాకుంది ఆ ప్రాబ్లం. ఓకే ఓకే, వెల్ డన్, బాగా చెప్పావు. ఎన్ని? జస్ట్ యూ మిస్డ్ 1. అంటే ఆస్ట్రిచ్ ఇది కూడా నేను గూడు చూడలే, అందుకే ఛాన్స్ తీసుకున్నా అంతే. గుడ్, వెల్ డన్. సో ఈగల్ కూడా తెలుసు నీకు. సో 4 కరెక్ట్ గా చెప్పావు. సో ఓన్లీ 50,000 మన అకౌంట్కి. ఓకే, 50,000 మాకు వచ్చిందా సౌమ్య? ఇప్పుడు నీ అకౌంట్లో 7,43,000. రెడీ బ్రదర్? రెడీ సార్. రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. తాము ఆచరించకుండా ఇతరులకు నీతులు చెప్పినప్పుడు, చెప్పావలేవయ్యా శ్రీరంగ నీతులు అని అంటుంటాం, చాలా క్యాషువల్గా అంటుంటాం. ఈ శ్రీరంగ నీతులు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరంగం అని ఆయన రాశారండి. అంటే మీది అయిపోయింది కాబట్టి మీరు ఆయన టెన్షన్లో ఉన్నాడు. శ్రీరంగం అని ఆయన ఎవరైనా రాశారా సార్ బుక్? చెప్పావు లేవయ్యా శ్రీరంగ నీతులు అని అంటుంటాం. ఈ శ్రీరంగ నీతులు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరంగం అని రాసిన ఆయన బుక్ లోంచి. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మహేష్ బాబు హీరోగా చేసిన ఏ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు? నిజం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రస్తుత ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారుగా రికార్డు సృష్టించిన కారు ఏది? ఫెరారీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ప్రాచీన భారతీయుల నాగరికతను ఏ నదీ నాగరికత అని పిలుస్తారు? ఫైనల్ గా ఇందుగలడందులేడను సందేహం వలదు అని ప్రహ్లాదుడు స్తుతించిన దేవుడు ఎవరు? విష్ణు. శ్రీ విష్ణు. మహావిష్ణు. ఓకే, చెప్పావులేవయ్యా శ్రీరంగ నీతులు. ఎనీ ఐడియా? ఎనీ గెస్? శ్రీరంగం శ్రీనివాస్. శ్రీరంగ క్షేత్రం అంటే ఇదేంటంటే వైష్ణవ క్షేత్రాల్లో ప్రసిద్ధమైన ఈ శ్రీరంగం రంగనాయక స్వామి దేవుడు. ఇక్కడ అర్చకులు చాలా మంది ఇక్కడికి వచ్చే భక్తులకు ధర్మపన్నాలు వల్లిస్తూ
సర్వం ఆ శ్రీవారికి సమర్పించుకుని సంసార సాగరం నుండి తరించమని బోధలు చేస్తూ భక్తుల వద్ద నుండి నిర్దాక్షిణ్యంగా డబ్బు గుంజి భోగ విలాసాలతో జీవితం గడుపుతూ అక్కడ ఉంటారని ప్రజల నానుడి. సో వాళ్ళ డబ్బులు అక్కడి నుంచి చెప్పేవేమో పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చి డబ్బులు గుంజి వాళ్ళు ఆ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. సో వీరు చెప్పేవి నీతులు, చేసేవి పాడు పనుల వల్ల అనే ఉద్దేశంతో ప్రజల్లో ఆ శ్రీరంగ నీతులు అనే మాట వాడుకలోకి వచ్చింది. ప్రతిదానికి ఏదో ఒక పురాణం ఉంది. ఓకే, శ్రీరంగ క్షేత్రం. అలాగే తేజ డైరెక్టర్ నిజం సినిమాలో గోపిచంద్ విలన్ గా నటించాడు. యాక్చువల్లీ ఇందులో నేను కూడా చేయాల్సింది, ఏదో మిస్ అయ్యాను. తర్వాత ప్రకాష్ రాజ్ చేశాడు ఆ వేషం, ఆ పోలీస్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ గా వస్తాడు. అలాగే ఇది ప్రస్తుత ప్రపంచ ఫెరారీ అన్నావు కానీ అంతకుముందు బుగాటి ఉండేది, కానీ ఇప్పుడు హెన్నెస్సీ వీనం జీటీ. ఇది ఇటీవలే అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్లో పరీక్షించబడిన ఈ కారు వేగం గంటకి 435 కిలోమీటర్లు. అంతే అనుకుంటా. అంటే ఇక్కడ నుంచి గంటన్నరలో మనం బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. అంటే రోడ్లు మన ఈ గొయ్యలు లేకపోతే. సో నార్మల్గా ఇప్పుడు చాలా వరకు మన రోడ్స్ కూడా బాగున్నాయి కానీ బట్ స్టిల్ అంటే ఇప్పటికే ఇలాంటి ఈ కార్లట 11 కార్లు అమ్ముడుపోయాయి. సో ఇప్పటిదాకా అత్యంత వేగమైన కారుగా బుగాటి ఉండేది, ఇప్పుడు హెన్నెస్సీ వీనం. అండ్ ఫైనల్ గా ప్రాచీన భారతీయ నాగరికతను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది నాగరికత. ఇది క్రీస్తు పూర్వం 3000 నుండి 1500 మధ్య కాలంలో సింధు నది పరివాహక ప్రాంతంలో వెలసిల్లింది ఇది. సో దీనినే హరప్ప మొహంజదారో నాగరికత అని కూడా పిలుస్తారు. అండ్ ఫైనల్ గా ఇందు గలడందు లేడని సందేహము వలదు, మహావిష్ణువు. సో ప్రహ్లాదుడు స్తుతించింది. సో ఎన్ని చెప్పావు కరెక్ట్ గా? 3 1 2 3 మిస్ చేసావు కాబట్టి 1,50,000. ఓకే రవి, ఇప్పుడు 1,50,000 మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 6,51,000. రెడీ? ఎస్. క్వశ్చన్ నెంబర్ 1, సాకర్ అని ఏ ఆటను పిలుస్తారు? ఫుట్బాల్. నువ్వు చెప్పావా? ఆయనకన్నా సీన్ లేదు, నాకు తెలుసు. అయ్యో. ఓకే, గుడ్ ఆన్సర్. ఓన్లీ ఇండియా గురించి తెలుసు. క్వశ్చన్ నెంబర్ 2, మొదట్లో ఉత్తరాల చేరవేతకు ద లెటర్స్ ఏ పక్షులను ఉపయోగించేవారు? పిజన్. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. పావురం. అదేనా సినిమా మేనే ప్యార్ కియాలో ఉంటుంది, ఏంటో సాంగ్? కబూతర్ జా జా జా. సూపర్ సాంగ్. ఓకే, పావురాలు. క్వశ్చన్ నెంబర్ 3, మన దేశంలో ఏ దేవాలయంలోని దేవతామూర్తికి జ్వరం వచ్చిందని ప్రకటించి దైవ దర్శనాన్ని కొంతకాలం ఆపేస్తారు? దే స్టాప్ దట్ దైవ దర్శనం, టెలింగ్ దట్ గాడ్ హ్యాస్ ఫీవర్. ఏ రాష్ట్రంలోనా? ఏ దేవాలయం? తను చెప్పకపోతే మేము ట్రై చేస్తాం తర్వాత. ఏ దేవాలయం అంటే చాలే 2 చెప్పావు కదా. దుర్గా. క్వశ్చన్ నెంబర్ 4, ముంబై నగరం భారతదేశ పటంలో ఏ దిక్కున ఉంటుంది? వెస్ట్. మళ్ళీ తెలుగులో చెప్పాలి. పడమర. ఓకే, పడమర. ఫైనల్ క్వశ్చన్, హిందీలో హిట్ అయిన కహానీ సినిమాని తెలుగులో ఏ పేరుతో రీమేక్ చేశారు? కహానీ రీమేక్ ఇన్ తెలుగు. అనామిక. డైరెక్టెడ్ బై శేఖర్ కమల గారు. ఓ, మీరు బాగానే చెప్పారు. 4. ఫుట్బాల్, సాకర్ అనే ఆటని ఫుట్బాల్, అలాగే పావురాలకు మిగతా పక్షుల కన్నా డైరెక్షన్ సెన్స్ ఎక్కువట పావురాలకి. సో వాటికి అది ఇచ్చాడు, ఆ పవర్ ఇచ్చాడు. అలాగే ఐడియా దేవాలయం బద్రీనాథ్ అంటే నాకు తెలియదు, బట్ ఆ ఒక్క గుడి మూస్తారని తెలుసు. కాదు, బద్రీనాథ్ కాదు. బద్రీనాథ్ బికాస్ ఆఫ్ మధురయ్య పూరి జగన్నాథ్ ఆలయం. ఇక్కడ ఏంటంటే జగన్నాథ స్వామి విగ్రహానికి వైశాఖ మాసంలో గంధాలు పూసి పూజలు చేస్తారు. అదే జ్యేష్ఠ మాసంలో నీళ్లతో అభిషేకాలు చేస్తారు. సో ఆ తర్వాత జగన్నాథుడికి జ్వరం వచ్చిందని ప్రకటించి విగ్రహాలు 15 రోజుల పాటు గర్భగుడిలోనే ఉంచి ఆ కొత్త రంగులు వేస్తారట. సో స్వామికి అలా రెస్ట్ ఇచ్చారు. అస్సలు ఎప్పుడు నిజంగా వెళ్ళాయి, దీని ద్వారా తెలిసింది ఇప్పుడు. పూరి జగన్నాథ ఆలయం. అండ్ అలాగే పడమట దిక్కున అరేబియా మహాసముద్రం, మహారాష్ట్ర రాజధాని. ఓకే. అండ్ ఫైనల్ గా శేఖర్ కమ్ముల దర్శకుడు, హిందీలో విద్యాబాలన్ పాత్రని తెలుగులో నయనతార, అనామిక. సో 4 కరెక్ట్, 1 పూరి జగన్నాథ్ మిస్ చేశారు. 50,000.
ఓకే కృతిక 50,000 మాకు వచ్చిన తర్వాత 6,76,000. వేణు రెడీ? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. IPL ఇప్పుడు తాజాగా ISL మొదలైంది. ISL అంటే ఏమిటి? ఇండియన్ సూపర్ లీగ్. ఇండియన్ సూపర్ లీగ్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రాచీన కాలంలో పాటలీపుత్రం నగరాన్ని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు? పాట్నా. క్వశ్చన్ నెంబర్ 3. కేదార్నాథ్లోని కేదారనాథుణ్ణి ఏ పూలతో పూజిస్తారు? గన్నేరు పూలు. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. దర్శకుడు శంకర్ తాజా చిత్రం తెలుగులో ఏ పేరుతో విడుదలవుతోంది? మనోహరుడు. ఫైనల్ గా ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణ్యమైన చుట్ట సిగార్లకు పేరొందిన దేశం ఏది? ఫ్రాన్స్. సారీ. సో ఇండియన్ సూపర్ లీగ్ రైట్ ఆన్సర్. ISL ఇది ఫుట్బాల్ క్రీడలకు సంబంధించింది. ఇప్పుడు సచిన్ తెండూల్కర్, అభిషేక్ బచ్చన్ గారు కూడా అభిషేక్, చాలా మంది యాక్టర్స్ తీసుకున్నారు. ఐ థింక్ సౌరవ్ గంగూలీ తీసుకున్నాడు, సచిన్ తెండూల్కర్ టీం తీసుకున్నాడు. సో ఆ ఫుట్బాల్ లీగులు ఫస్ట్ టైం అనుకుంటా. ఆ ఫుట్బాల్ లీగులు మన ఇండియాలో ఫస్ట్ టైం, మొదటిసారి. సో ఇండియన్ సూపర్ లీగ్. బీహార్ రాజధాని పాటలీపుత్రం. బ్రహ్మ కమలం, గన్నేరు పువ్వు కాదు, ఇది మే, జూన్, జూలై నెలలో తాజా పువ్వులతోనూ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఎండబెట్టిన పూలతోనూ పూజిస్తారు. ఈ పువ్వు జన్మస్థానం హిమాలయాలు. బ్రహ్మ కమలం. మనోహరుడు. తెలుగులో మనోహరుడు చాలా హైలీ ఎక్స్పెక్టెడ్. శంకర్. అలాగే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణ్యమైన చుట్ట ఫ్రాన్స్ అన్నావు కదా, క్యూబా. హవానా చుట్టలు ప్రపంచ ప్రసిద్ధి. ఆ హవానా క్యూబా రాజధాని. హవానా. ఓకే. సో ఇండియన్ సూపర్ లీగ్, పాట్నా, మనోహరుడు 3 కరెక్ట్ గా చెప్పావు. 1,50,000 నీకు, ₹1,00,000 మనకు. సో ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత వేణు ఇప్పుడు నీ అకౌంట్ లో 6,34,000. ఈ రౌండ్ అయ్యేటప్పటికి సౌమ్య వెల్డన్, ఈ రౌండ్ లో బాగానే చేసావు, అది కూడా తెలుసు నీకు, కానీ ఆస్ట్రిచ్ అనేసావు. సో 7,43. నెక్స్ట్ కృతిక గుడ్ 6,76. సో రవి 6,51 అండ్ వేణు 6,34. సో ఫైనల్ రౌండ్కి వచ్చేసాం. ఫైనల్ రౌండ్, ద బోనస్ రౌండ్, ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ద ఫైనల్ రౌండ్ ఏంటంటే ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. క్రికెట్ జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారని అందరికీ తెలుసు. సబ్స్టిట్యూట్ కూడా ఉంటాడు. అయితే ఈ సబ్స్టిట్యూట్ ఆటగాళ్ళు ఆటలో ఒక పని మాత్రమే చేయగలరు. ఆ పని ఏంటి? ఆటలో ఒక పని చేయగలరు. మేబీ ఫీల్డింగ్. రైట్ ఆన్సర్. 25,000 మొత్తం అన్ని. అంతేకాదు, 25,000 అంతే. అంతే. భద్రంగా ఉంచుకో. ఎస్. ఆటగాళ్ళు గాయపడినప్పుడు కానీ, ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కానీ, సో సబ్స్టిట్యూట్స్ దే కెన్ ఓన్లీ ఫీల్డ్. ఇప్పుడు వాళ్ళు దే కాంట్ బ్యాట్, దే కాంట్ బౌల్. నాకు తెలిసే వరకు ఫీల్డింగ్ తో పాటు ఈవెన్ బ్యాటింగ్, వెన్ బ్యాట్స్మెన్ ఇస్ బ్యాటింగ్, బై రన్నర్ గా కూడా ఉంటారు. బై రన్నర్ నో సబ్స్టిట్యూట్. ద బ్యాట్స్మెన్ హూ ఇస్ ఆల్రెడీ అవుట్. సో బై రన్నర్ సబ్స్టిట్యూట్ హీ కాంట్ బి, బికాస్ హీ మే బి ఏ గ్రేట్ రన్నర్. సో ఇది కూడా ఏంటంటే బై రన్నర్ కూడా ఒక్కోసారి ఇఫ్ ది అపోజిషన్ కెప్టెన్ ఈస్ నాట్ కన్విన్స్డ్, బై రన్నర్స్ ఆర్ ద ఓన్లీ గైస్. ఇప్పుడు నేను ఓపెనింగ్ వెళ్ళాను అనుకో, నేను అవుట్ అయ్యి లోపలికి వెళ్ళాను అనుకో, I can come back as a by runner. So substitute only he can do that. Okay. So well done. Well, good answer. So Ravi, నీ అకౌంట్ లో ఇప్పుడు 3,76, 25,000 వచ్చిన తర్వాత. బట్ సౌమ్య స్టిల్ లీడింగ్, ఎందుకంటే ముందే మంచి లీడ్ లో ఉంది కాబట్టి 4-18. బట్ నువ్వు సైలెంట్ గా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఒకప్పుడు మన దేశంలో దైవ భాషగా కీర్తించబడి ప్రపంచంలోని 876 భాషలకు మాతృక అని అంగీకరించబడిన సంస్కృత భాష ఇప్పుడు చాలా వరకు వాడుకలో లేకుండా పోయింది. కానీ మన దేశంలోని ఓ గ్రామంలో మాత్రం ప్రజలందరూ ఇప్పటికీ సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? సౌమ్య నొక్కింది. ఐ విల్ టేక్ దిస్ రిస్క్. ఇది కరెక్ట్ అయినా కాకపోయినా ఐ రిస్క్ ఇట్. ఉత్తరప్రదేశ్ లో ఒక గ్రామంలో మాట్లాడతారు అని నేను చాలా చిన్నప్పుడు న్యూస్ లో చూసా. తీసుకో 25,000. కాదా? ఏమైంది అసలు? ఏం ఆనందం నీకు? ఎక్కడ సార్?
సార్ ఇప్పుడు కర్ణాటక కర్ణాటక రాష్ట్రం మత్తూరు గ్రామం. షిమోగా అనే ఒక ప్లేస్ ఉంది కర్ణాటక. ఆ షిమోగా దగ్గర తుంగ నది అంటారు. సో దాదాపు 500 ఏళ్ల క్రితం తుంగనది ఒడ్డున ఏర్పడిన ఈ గ్రామంలోని ప్రజలకు సంస్కృతమే వాడుక భాష. ఆ పలకరింపుల దగ్గర నుండి చదువుల దాకా అన్ని సంస్కృతంలోనే ఇప్పటికీ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ హలో హాయ్లు ఉండవు, హరి ఓం, హరి ఓమే. సో అలాగే ఎలా ఉన్నారు అని అడగడానికి కథం అస్తి. అలాగే మీ పేరేంటి అడగడానికి భవతానాం కిం. మొత్తం ఆ మత్తూరు గ్రామానికే ఒక వావ్ వావ్. గ్రేట్. ఓకే, సో కర్ణాటక రాష్ట్రం మత్తూరు గ్రామం. యు టుక్ ఎ ఛాన్స్. అట్ ద సేమ్ టైం స్టిల్ నువ్వే లీడ్ లో ఉన్నావు. ఛాన్స్ తీసుకున్నా కూడా. 393. సో 376 యూ కెన్ ఈజీలీ టేక్ ఓవర్. నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఒకటే ఇచ్చు. ఓకే, ఇది ఈజీయే. చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. లెనిన్ ఏ దేశంలో కార్మిక వర్గ విప్లవాన్ని తీసుకొచ్చారు? వేణు. ఇటలీ. నా మీద ప్రేమ ఎక్కువైపోయింది నీకు. కృతిక. లెనిన్. రష్యా. Actually he is Mussolini. Lenin and Hitler are the two biggest. Russia and there is a negative marking like what they try. సో రష్యా 1917లో రష్యా చక్రవర్తి జార్ నికోలన్ పై ఆ ప్రజలు తిరుగుబాటు చేసి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించారు. ఆ విప్లవ నాయకుడు లెనిన్. ఓకే, రష్యా యు మిస్డ్ ఇట్. సో 25,000 మాకు వచ్చిన తర్వాత వేణు ఇప్పుడు నీ అకౌంట్ లో 3,9. బట్ స్టిల్ ఇక్కడ ఇంకా వైడ్ ఓపెన్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4. నువ్వు కానీ యూ కెన్ బి ఎ స్పాయిల్ స్పోర్ట్. నువ్వు కానీ ఒక క్వశ్చన్ చెప్తే అక్కడి నుంచి 5 సౌమ్య తగ్గుతుంది, వీళ్ళిద్దరు టై అవుతారు. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రౌండ్. ఓకే ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. దేవుడు ఆయుధాలు ధరించి వన విహారానికి వెళ్ళి మృగాలను వేటాడే పారువేట ఉత్సవం ఏ దేవాలయంలో జరుపుతారు? మళ్ళీ వేణు నొక్కేశాడయ్యా. తిరుపతి. ఆయన ఏంటంటే రిస్క్ చేసి చెప్పేస్తున్నాడు తెలిసిన తిరుపతిలో చేస్తారబ్బా. తిరుపతిలో యాక్చువల్లీ కరెక్ట్ సార్. కరెక్ట్ అవ్వాలి. అదే కరెక్ట్. వేణు చాలా ఇంట్రెస్ట్. ప్రధాన ఆలయానికి 3 మైళ్ళ దూరంలోని పారువేట మండపంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆయుధాలు ధరించి ఆ దేవుడు వేటకు వెళ్ళడం, తిరిగి వచ్చాక శ్రీమతి గారులు కోపగించుకోవడం, శాంతించవలసిందిగా శ్రీవారు అమ్మవారిని ప్రార్థించడం, ఈ ప్రణయ కలహ ఉత్సవాల్ని ఈ జనవరి 16న అత్యంత వేడుకగా నిర్వహించారు. సో శ్రీనివాసుడు, తిరుపతి, తిరుమల. ఆయన వైల్డ్ గెస్లు అన్ని నొక్కి చెప్పేస్తున్నాడు. లేదు, తనకి తెలుసు, బాగా చదువుతాడు కాబట్టి తనకి తెలుసు యాక్చువల్లీ. ఓకే, వర్కౌట్ అయిపోయింది ఈ వైల్డ్ గెస్. టఫెస్ట్ కాంపిటీషన్ ఇచ్చా. సో ఇప్పుడు సౌమ్య 25,000 వేణుకి ఇవ్వాలి. ఫైనల్ క్వశ్చన్. సో వేణు, నేను చెప్పినట్టే చేసావు నువ్వు. ఎందుకు చేసావు పితా? మీకోసం సార్. రెడీ? వెరీ ఇంట్రెస్టింగ్. ద ఫైనల్ వన్. చాలా ఫాస్ట్ గా అడిగేస్తాను, టక్కని చెప్పి నొక్కేయండి. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కిల్ బిల్ పాండే పాత్రలో నటించిన సినిమా. కృతిక నొక్కేసింది. అంత కష్టపడేదేముంది ఇంకా. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అందులో అందరికి ఈజీ క్వశ్చన్ అడిగాం. మీరు ఫాస్ట్ ఎవరు ఎందుకు ఆలోచించావు నువ్వు? నేను ఆలోచించలేదు, తను ఫస్ట్ నొక్కింది అంతే. ఫైనల్లీ గేమ్ టర్న్ అయింది వెంకటేశ్వర స్వామి నుంచి. దేవుడా నిజంగానే ఫస్ట్ అంతే ఇంకా. సో ప్రముఖ హాస్య బ్రహ్మానందం కిల్ బిల్ పాండే పాత్రలో నటించిన సినిమా అనగానే నొక్కేసావు. ఓకే, అదే అన్నాను కదా, నొక్కేస్తారు ఫాస్ట్ గారు. కిల్ బిల్ పాండే అనగా నొక్కేస్తారేమోనని. ఓకే, రేసు గుర్రం ఇప్పుడు ఎవరు ఒకటి తీసుకోవాలి. రవి దగ్గర నుంచి 25,000. ఇచ్చేయ్ నా డబ్బులు కృతికకి. ఓకే, సో సౌమ్య ఫుల్ లీడ్ లో ఉండింది యాక్చువల్ గా. ఇప్పుడు వేణు 334, రవి 351, సౌమ్య 368 అండ్ కృతిక
4,01,000తో ఈ ఎపిసోడ్ విన్నా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. 4,01,000 కృతిక ఇస్తున్నాను. బట్ ఏంటంటే టైట్ అయింది, నువ్వు నీ ఆన్సర్ ఇంకా టైట్ అయింది తన ఆన్సర్తో. సో ఐ థాట్ అందరికీ తెలుసని, బట్ స్టిల్ నాకే ఏంటంటే ఈజీ తెలుస్తోంది. ఐ నో దట్ అందరూ ఎవరైనా చెప్పేస్తాను, ఎందుకంటే బ్రహ్మానందం ఈ రాక్ ఇన్ దట్ క్యారెక్టర్. కిల్బిల్ పాండే అనగా నొక్కేస్తారు అనుకున్నాను. ఒకవేళ నొక్కేస్తే క్వశ్చన్ మార్చేద్దాం అంటే ఇప్పుడు కిల్బిల్ పాండే నాకేం దొరకలేదు. అయ్యో, కిల్బిల్ పాండే వేసుకున్న డ్రెస్ సైజ్ ఎంత చూడు. ఇప్పుడు అదే తను నొక్కి చెప్పేసి ఉంటే సో వెళ్ళండి విన్నర్. ఎంజాయ్డ్ అ లాట్. జీకేలో మాకు కొత్త కొత్త విషయాలు తెలిసింది. అండ్ థ్యాంక్స్ టు వేణు ఫర్ ఆన్సరింగ్ తిరుపతి. సో ఆయనకి అందరూ దేవుడా. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారా? వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ ఫస్ట్ టైం రావడం అండ్ దే ఆర్ టూ గుడ్ అండ్ దే ఆర్ ఆల్సో రాకింగ్ అండ్ వాళ్ళు దే హ్యావ్ దే ఓన్ డ్రీమ్స్. అందరూ ఒక్కొక్కరు ఏదో సాధించాలి అని మీ ముందుకు రావడం జరిగింది. మేమేం చేసినా మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఉండాలి. ముఖ్యంగా వీళ్ళకు ఉండాలని, వీళ్ళు అనుకున్న వీళ్ళు సాధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో డోంట్ మిస్ వావ్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొత్త పార్టిసిపెంట్స్తో మీ ముందు ఉంటాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా